లూకాసు వార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వచనాల వరకు మనం చదివినటువంటి ఆ మాటని 5వ వచనంలో శిష్యులందరూ ఏం చూస్తూ ఉన్నారంటే గమనించండి, చూడండి. సమ్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ హాస్ బీన్ బిగన్ టాకింగ్ అబౌట్ ద మ్యాజెస్టిక్ స్టోన్ వర్క్ ఆఫ్ ద టెంపుల్ అండ్ మెమోరియల్ డెకరేషన్స్ ఆన్ ద వాల్. హల్లెలూయా. వాళ్ళు ఏం చూస్తున్నారంట? ఆలయంలో కట్టబడినటువంటి ఆ యొక్క ఆలయాన్ని చూస్తున్నారు, ఆ రాళ్ళను చూస్తున్నారు, రాళ్ళ మీద చెక్కబడినటువంటి అందమైనటువంటి ఆ యొక్క బాటలు చూస్తూ ఉన్నారు. ఏం చూస్తున్నారండి? ఆలయం ఎంత అందంగా కట్టారు. సొలొమోన్ మహారాజు కట్టిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయిలీలందరూ కలిసి కట్టినటువంటి యొక్క మందిరము ఎంత అందంగా ఉంది అనేసని అంటూ చెప్తూ వాళ్ళు యేసుక్రీస్తుని చూస్తూ పొగుడుతూ ఉండగా యేసుక్రీస్తు అన్నటువంటి మాటలు చూడండి. మీరైతే ఏం చూస్తున్నారు? బట్ జీసస్ సెడ్, 6వ వచనంలో, ద టైమ్ ఈస్ కమింగ్ వెన్ దీస్ థింగ్స్ విల్ బీ కంప్లీట్లీ డెమోలిష్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఒక సమయము రానై ఉన్నది. ఆ సమయమున నీకు కనిపించేటువంటి యొక్క అందమైనటువంటి కట్టడ ఏమాత్రము నీకు కనిపించదు. ఇది అందంగా ఉండదు. ఇది రాయి మీద రాయి కట్టబడింది ఎలాగైతే ఉందో ఇది కూల్చివేయబడుతుంది. ఇది ఎలా కూల్చివేయబడుతుంది? ఎప్పుడు కూల్చివేయబడుతుంది? ఏ సమయాన్న ఇది కూల్చివేయబడుతుంది అనేసి వెతుకుతూ అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండగా ఆ సమయం వస్తుందని మాకెలా తెలియాలి? మనం అనుకుంటాం ఎంతో అందంగా ఈ యొక్క బ్యానర్ని మనం తయారు చేసుకున్నాం. ఏంటండి, ఈ బ్యానర్ చాలా అందంగా ఉంది, ఇక్కడ కూడా అందంగా దీన్ని తయారు చేసుకున్నాం అనేసి అనుకుందాం. అందంగా ఉంది. ఈ యొక్క అందము ఎంతసేపు ఉంటుందండి? ఏంటండి, ఇది బ్యానర్ గనక చినిగిపోయేంత వరకు ఉంటుంది. సరే, మనిషి యొక్క అందం ఎంతకాలం ఉంటుంది? ఏంటండి, మనిషి యొక్క అందం ఎంతవరకు ఉంటుంది? మనం చూసేంత సేపట్లోనే అందం మారిపోతుంది. ఉదాహరణకి 4-5 మైకులు మనం తీసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకుంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ ఒక్క మైక్, నా దగ్గర ఉన్న ఈ మైక్ని దగ్గర తీసుకొని దీన్ని చూస్తూ ఇంకొక మైక్ని చూస్తూ మొత్తం 5 మైకులు దగ్గర పెట్టుకొని ఏది బాగుందా అని చూస్తే నా కంటికి ఏది ఇంపుగా కనిపిస్తుంది అదే అందమైంది. ఏంటండి, సరే ఇది అందంగా ఉంది, బాగుంది, బాగా పనిచేస్తుంది అనేసి అని చెప్పి దీన్ని తీసి పక్కకు పెట్టి సెకండ్ ఒపీనియన్ కింద నేను ఇంకొకటి తీసుకున్నాను. లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ అయితే నేను ఎంతసేపు అయినా పట్టుకోవచ్చు. ఏంటంటే, బరువు ఉంటే నేను పట్టుకోలేను కనుక లైట్ వెయిట్ అయితే ఎంతసేపు అయినా పట్టుకోవచ్చు. అరే అంతవరకు ఎందుకు? మూడో వచ్చింది ఆప్షన్, నాకు నచ్చింది ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, నాకు నచ్చింది ఇది. రెండోది లైట్ వెయిట్ ఉంది, బరువు లేనిది. ఓకే, మూడోది వచ్చింది ఆప్షను, నేను ఇంకా చేతులతో పట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఏంటండి, నీ చేతులతో పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నాకు కాలర్ మైక్ వస్తుంది. ఏమొస్తుందండి? కాలర్ మైక్ వస్తుంది. నేను కాలర్కి పెట్టుకోవచ్చు, లేకపోతే మౌత్ పీస్ పెట్టుకోవచ్చు చెవు దగ్గర నుంచి. నేను అటు ఇటు తిరుగుతూ ఫ్రీగా మాట్లాడవచ్చు. కానీ ఫ్రీక్వెన్సీస్ చూడాల్సింది ఏంటిదంటే, నువ్వు ఈ మైక్ తీసుకున్నా, వైర్ మైక్ తీసుకున్నా, కార్డ్లెస్ బరువు లేనిది తీసుకున్నా, లేకపోతే నువ్వు ఇక కాలర్ మైక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా నీలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అది మా దాకా చేరాలి. హల్లెలూయా. దేవునికి నీకున్నటువంటి కాంటాక్ట్ని బట్టి దేవుడు నీతో మాట్లాడేది క్లియర్గా తెలుస్తుంది, దేవుడు నాతో మాట్లాడేది క్లియర్గా తెలుస్తుంది. ఒకరితో ఒకరికి ఉన్నటువంటి ఈ యొక్క బాండింగ్ని ఇక్కడ అంటున్నాడు. అయ్యా, రానున్నటువంటి దినముల్లో నీకు కనిపించేటువంటి అందము నీకు ఉండదు. నువ్వు అందాన్ని చూసి గర్వపడుతున్నావేమో. ఏంటండి, నేనే అందంగా ఉన్నాను అనేసి మనం గర్వపడతామేమో. నా అంత హ్యాండ్సమ్గా ఎవరు లేరా అనేసి అని అనుకుంటామేమో. ఏంటండి, అంతేనే కదా. ఒక టైం ఉంది, హెయిర్ డై వేసుకుంటే అందం, తెల్లంటిగా కనిపించిందంటే అందం కాదు. కానీ ఇప్పుడే ఈ రోజుల్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటిదంటే, నువ్వు హెయిర్ డై వేసుకోవద్దు, నీ వైట్ హెయిర్ అలాగే ఉండాలి, కనిపించాలి, తెలియాలి. ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఆ గ్రే కలర్ స్టైల్ అండి.
ఏంటి స్టైలు? గ్రే కలర్ స్టైల్. దాన్ని కవర్ చేయడానికి అనేసి అని మనం బ్లాక్ అని, కొన్ని రెడ్ కలర్స్ అని, బ్లూ కలర్స్ అని, ఎన్నో కలర్స్ మనం పెట్టేసి మన యొక్క జుట్టుని ఖరాబ్ చేసుకుంటున్నాం. అంతేనా? అంటే మనకే ఏమి నచ్చుతుందో తెలియట్లేదు. అలాంటిది మందిరం గురించి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు. అబ్బా ఎంత అందంగా కట్టారు అనండి. మెదక్ చర్చ్ వెళ్తాం మనము, వెళ్ళి అక్కడ అంటాము, వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎంత అందంగా కట్టించాడు, లోపలికి వెళ్తే ఎండాకాలమైనా చలికాలమైనా కానీ ఎప్పుడైనా చల్లగా ఉంటుంది అనేసి అని అంటూ చాలామంది అక్కడ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి అని. ఇప్పటికీ మెదక్ చర్చ్ ఎంతమంది వెళ్తారంటే కానీ అందరూ వెళ్తారు. వెరీ గుడ్. పురాతకాలమైనటువంటి కట్టడ, దాన్ని చూడటానికి, దాన్ని నేర్చుకోవడానికి అక్కడ వాళ్ళు ఎంత ప్రయాసంతో కట్టినాడు అనేసి అని, సువార్త భారం ఎంత ఉందనేసి అని అక్కడ తెలుస్తుంది. ఇంకొక పక్క మనము ఇటు వరంగల్ సైడ్ వెళ్తే గనక జ్యోతి ఏదో ఉంది, క్రీస్తు జ్యోతి మిషనరీస్. అక్కడ చూడండి, వాళ్ళు కూడా ఎంత పెద్ద చర్చ్ కట్టారు. అది కాకుండా మళ్ళీ కిస్మత్పూర్ సైడ్ వెళ్తే అక్కడ కూడా ఒక పెద్ద చర్చ్ కట్టారు మన్నా వాళ్ళు. దాని తర్వాత మనము ఇటువైపు వెళ్తే, ఇటు మన కూకట్పల్లి సైడ్ వెళ్తే కల్వరి టెంపుల్ ఎంత పెద్ద చర్చు ఏంటండి. అంటే చర్చులు అందంగా కనిపించడానికి అందంగా కట్టుకుంటున్నాం, కానీ మనం చూడాల్సిన అందం కాదంట. వాట్ ఈస్ ద కాంటాక్ట్ బిట్వీన్ యూ అండ్ గాడ్? దేవునికి నీకు ఉన్నటువంటి కాంటాక్ట్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయని చూడాలి. హల్లెలూయా. నిన్నటి దినాన కాదండి, ఈరోజు మాట్లాడింది. మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మాట్లాడుకున్నాం. ఏంటంటే ప్రతి సోమవారము మనం ఏదైనా కాంటాక్ట్ మాట్లాడుకుందాం, నేర్చుకుందాం అనేసి అని ఎంతసేపు హాయ్ హలో బాయ్ బాగున్నావా ఇంత మాట్లాడేది. ఇది కాకుండా మనకి తెలిసిన దాంట్లోనే మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తుంటే కనుక మనం నేర్చుకుందాం. ఏం చేద్దాం? నేర్చుకోవాలి అనేసి అని చెప్పి నేర్చుకుంటూ ఉండగా అందులో మేము అనుకున్నది ఏంటిదంటే, ఎలాగైనా కానీ మీ స్నేహితులు నేర్చుకోవాలి, మీరు నేర్చుకుంటే ఇంకొకరికి నేర్పించాలి. హల్లెలూయా. అందులో మా ఫ్రెండ్ ఒక అతను ఆ ప్రాంతంలో కొత్తగా మందిరాన్ని పెడుతున్నాడు. అయ్యా మరి నేను యూట్యూబ్లో ఇలా లైవ్ ఇస్తే బాగుంటుందా అనేసి అంటే, ఖచ్చితంగా బాగుంటుంది. నువ్వు ఎలా ఉందో అలా ఇచ్చేసి, నువ్వు దాంట్లో కలపాల్సిందేమీ లేదు. నా వెనకాల మొత్తం పాకనే, నేను స్లాబ్లో ఉండట్లేదు అనంటే, అదంతా అవసరం లేదు అబ్బాయి. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అలా ప్రత్యక్షంగా నిలబడంతే, దేవుడే నిన్ను నిలబెడతాడు. ఏంటంటే అంతేనే కదా. మనం ప్రత్యక్షంగా నా వెనకాల ఏమున్నది, నాకు ఇది ఉంటేనే, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను నిలబడతా, నాకు ఈ కట్టెన్ ఉంటేనే బాగుంటుంది, అదంతేం లేదు. నేను వచ్చినప్పుడు కూడా ఈ మందిరానికి వచ్చినప్పుడు కూడా, ఈ చర్చ్కి వచ్చినప్పుడు కూడా, ఈ చర్చ్లో ఏం లేదు, ఏమనుందా? ఏం లేదు. మైక్ లేదు, అసలు వెనకాల కర్టన్స్ లేవు, ఏం లేవు. ఒట్టిగానే ఒక కాంగో ఉంది, ఒక చిన్న పోడియం ఉంది, అంతే. సంఘ సభ్యులు ఉన్నారు, అంతే. ఇంకేం లేదు అందులో. ఎప్పుడైతే నేను మైక్ ఒకటి కావాలనేసి అని మైక్ తీసుకున్నాను, 2 స్పీకర్స్ తీసుకున్నాను, ఇక అప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. నేను పైకి రాగానే నాకు నచ్చలేదు, వెనకాల నాకు కట్టన్ ఏదైనా ఉంటే బాగుంటుంది, సరే కట్టన్ వేసాను. అంటే మన కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, మనలో కూడా ఆ మార్పు రావాలి. దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం పట్ల మనకును దేవునికి ఒక కనెక్షన్ ఏర్పడాలి అంటే గనక అక్కడ అంటున్నాడు, నీ యొక్క కనుచూపులో నీ ఇష్టాలు మారిపోతూ ఉన్నాయి. నాకు ఇప్పటికిప్పుడే 3 ఇష్టాలు మారినాయి మైక్ విషయంలో. అంటే నేను ఒక వ్యక్తి విషయంలో ఎన్ని ఇష్టాలు మార్చుకోగలను? ఏంటండి, అంతేనే కదా. అంటే మనం చూడాల్సింది దేవుని దృష్టి ప్రకారం, వాళ్ళకి ఇవ్వాల్సింది దేని ప్రకారం అంటే, మనం ఎంత తెలివైతే మనం వాడుతున్నామో ఎదుటి వాళ్ళల్లో కూడా అంతే తెలివి ఉంటుంది. ఆ తెలివిని, ఆ బాధ్యతల్ని వాళ్ళకు కూడా అప్పగించాలి.
హల్లెలూయా. అదే పని ఎవరు చేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చూడండి ఒకసారి 7వ వచనంలో. అప్పుడు వారు బోధకుడా అలా అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది చూడండి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఇది జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రశ్న ఏంటిది? ఇది ఎప్పుడు జరుగుతుంది? నీకు కూడా రావాల్సినటువంటి ప్రశ్న, నాకు కూడా రావాల్సినటువంటి ప్రశ్న. అయ్యా ఇది జరుగుతుంది అనేసని నాతోటి మీరు మాట్లాడినారు, కళల ద్వారా మాట్లాడినారు, దర్శనం ద్వారా మాట్లాడినారు, నాతోటి మీరు పరోక్షకంగా మీరు మీ స్వరం నాకు వినిపించింది. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుందని మనం కూడా అడగాల దేవుణ్ణి. అడగకుండా ఇది జరుగుతుంది అనేసి వదిలిపెట్టడం కాదు. ఇది ఎప్పుడు జరగనై ఉన్నది నాకు తెలియాలి. హల్లెలూయా. ఏంటండి? ఇది ఎప్పుడు జరగనై ఉన్నదో నాకు తెలియాలి. అది తెలుసుకోవాలన్నటువంటి ఆశ వాళ్ళల్లో చూడండి. అంటున్నాడు అక్కడ, ఏమని అంటున్నాడు యేసుక్రీస్తు వారి శిష్యులు అన్న తర్వాత? యేసు మీరు మోసపోకుడి, అనేకులు నా పేరిట వచ్చి నేను ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదరు, మీరు వాళ్ళని వెంబడించకుడి. చాలండి. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే యేసుక్రీస్తు వెంటనే చెప్పినటువంటి ప్రశ్న ఏంటిదో తెలుసా? నా పేరిట చాలామంది వస్తారు, నా పేరు మోసుకొని వస్తారు మీ దగ్గరికి. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అయ్యా కాలము సమీపించింది, ఇంకా లేదు, దేవుని రాకడొచ్చేసింది. ఈ యూట్యూబ్ మొత్తం ఎక్కడ చూసినా అందరూ మాట్లాడే దేని గురించో తెలుసా అండి? సముద్రంలో స్క్వేర్ రూపములో అలలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆ అలల్ని ఎంత ఫేమస్ చేసినారంటే కావాలని, ఎక్కడైనా కానీ 2 లేదా 3 సముద్రాలు కలిసినప్పుడు అది స్క్వేర్ రూపంలో ఇలా క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది కనుక అలలు ఏమవుతాయి? ఈ అలకి ఆ అలకి క్రాస్ అయిపోయి ఒక స్క్వేర్ రూపంలో వస్తుంది. దాన్ని చూసి అందరు ఏం చేస్తున్నారు? పానిక్ అయిపోయి కింద ఏదో కదులుతుంది, కింద ఏదో అవుతుంది. కాదండి, నిజంగా కింద ఏదో జరుగుతుందని తెలియాలంటే కనుక దేవుడు చేసేది దేవుడు మనకు ముందుగా తెలియజేస్తాడు. ఏంటండి? అవునా కదా? దేవుడు మనకి తెలియజేస్తాడు. సరే, అన్నీ ఎందుకు వచ్చాయి? అన్ని చేపలు ఎందుకు వచ్చాయి? అన్ని టొటాయిస్ ఎందుకు వచ్చాయి? మరి ఇంకొకటి, ఎక్కడో భూమి దగ్గరలో ఉండాల్సినటువంటి ఆ చేప, నీటి అడుగున ఉండాల్సినటువంటి ఆ చేప బయటికి ఎందుకు వచ్చాయి? 2-3 చేపలు. కొద్ది కాలం క్రితము, దాదాపు ఒక 10-15 రోజుల క్రితము, ఒక నేవీ వాళ్ళు 3 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఒక చేపను చూసినారు. పాములాగా కనిపించేటువంటి ఆ చేప. అది ఎందుకు పైకి వచ్చింది అంటే కింద ఏదో భయంకరంగా జరుగుతుంది కనుక అన్ని పైకి వస్తున్నాయి. హల్లెలూయా అని జనాల్ని పానిక్ చేసేస్తూ ఉన్నారు. సరే, నువ్వు భయపడుతున్నావు, దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అడగచ్చు కదా. దేవా, నేను ఇవన్నీ వింటున్నాను, ఇవన్నీ మీరు అక్కడికి సూచన, లేకపోతే ఏం జరుగుతూ ఉంది? యోబు గ్రంథంలో చెప్పబడినట్టు ఆ లెవెతన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఘట సర్పం ఏమైనా పైకి వస్తున్నదా? నిజంగా నా ఘట సర్పం వస్తుంది అనేసి ప్రకటన గ్రంథంలోనూ రాయబడి ఉంది, దానియేలు గ్రంథంలోనూ రాయబడి ఉంది కనుక అయ్యా అది నిజమేనా? అంతకంటే ముందుగా ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధ పిలుపు ఏదైతే ఉందో, ఇజ్రాయిలీలందరూ యూదులందరినీ ఒక దగ్గర చేరుస్తారు, యుద్ధ సమయం అనేసి అని చేరుస్తారు. నిజంగా చేరుతున్నారా యూదులందరూ? ఇవన్నీ మన కంటికి తెలుస్తూ ఉన్నటువంటి సత్యాలు, ఇవన్నీ చేరుతున్నారా? ఆ పిలుపు వచ్చిందా యూదులకి? రాలేదే ఇంకా. మరి అప్పుడే ఘట సర్పం ఎలా పైకి వస్తుంది? అది కాస్త కదిలించిందేమో. కాదండి, దేవుడు సమయం ఇచ్చేంత వరకు ఘట సర్పమును దేవుడు కింద ఏం చేసినాడు? బంధించి పెట్టినాడంట, దాన్ని విడవలే దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు కూడా అడగాల దేవుణ్ణి, ఏమని? అయ్యా
మరి నా దగ్గర అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. నా కుటుంబం గురించి ఉన్నది, సమాజం గురించి ఉన్నది, సేవ గురించి ఉన్నది, పరిచర్య గురించి ఉన్నది, అయ్యా మా ఇంటి ప్రక్కన వాళ్ళ కోసము, నా కోసము, మా ఇంట్లో జరిగేటువంటి వాళ్ళందరి కోసము అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు కావాలి. అడుగు దేవుడిని, దేవుడినితో మాట్లాడతాడు. మా దేవుడు మాట్లాడే దేవుడు. నా పేరిట అనేకులు వస్తారనేసి అంటున్నాడు. ఈ రోజున నేను ఒక సాక్ష్యం వింటూ ఉన్నా కింద. ఓ బ్రదరు క్రిస్టియనే, ఎక్స్ క్రిస్టియన్ అనేసని తన పేరు మార్చుకొని ఉన్నాడు. ఏంటండి ఆయన సాక్ష్యము దాదాపు 12 గంటలైంది అప్లోడ్ అయ్యి. ఆయన సాక్ష్యం వింటూ ఉన్నా. ఎప్పుడైతే దేవుని గురించి విరుద్ధంగా మాట్లాడడం మొదలుపెట్టినాడో, అతను కూడా పాస్టర్ ట్రైనింగ్ చేసినాడండి, చేయలేదని కాదు, GTH చేసాడు, గ్రాడ్యుయేట్ ఆఫ్ థియాలజీ తను చేసింది. మరి ఏం నేర్చుకున్నాడు? 4 సార్లు బైబిల్ చదివినాడంట. 4 సార్లలో బైబిల్ అర్థమవుతుంది ఎవరికైనా? కాదు. నువ్వు చదువుతున్నా కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే చదువుతూ ఉండు. ఈరోజు నా దేవుడు తనను దర్శించి, నువ్వు ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అనేసని, నువ్వు చేసేది తప్పు అనేసని దేవుడు తనను దర్శించి దేవుడు తనతో మాట్లాడినాడు. ఎంతమంది ప్రార్థన చేసి ఉండొచ్చు? ఓకే, ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఈ కుమారుడు దేవుని పేరు చెప్పుకొని ఓ విధంగా ఫేమస్ అవ్వటానికి జరగచ్చు, నిజంగానే దేవుడు తనతో మాట్లాడినాడని చెప్పచ్చు. ఫేమస్ కోసం అనుకుంటే గనక ఇప్పుడు ఈయన సాక్ష్యం అంత బలంగా ఉంటుంది కనుక దేవుడు తనతో మాట్లాడినాడు అని తెలియంగానే అందరు ఏం చెప్తారు? అవునా, నిజంగా దేవుడు తనతో మాట్లాడినాడు, ఆ బ్రదర్ని రమ్మని చెప్పండి. అటు ఇటు ఇంటర్వ్యూలకు వెళ్తాడు. దేవుని గురించి చెప్పడండో, ఆయన గురించి దేవుడు తనతో ఎలా మాట్లాడినాడు, ఆయన ఏం చేసినాడు ఇదే చెప్తాడే కానీ దేవుడు అబో తమ్ముడు లేదా సిస్టరు చెల్లి అనేసి అని పిలిచి ఎవరికి సువార్తను అదే టీవీలో అదే ఇంటర్వ్యూలో చెప్పడు. ఏం చెప్తాడు? హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నా పేరిట అనేకులు వస్తారు, అనేకమైనటువంటి యుద్ధాలు కూడా జరుగుతాయి, మీరెవ్వరిని నమ్మద్దు. ప్రభు యేసుక్రీస్తుని తప్ప ఎవరిని నమ్మద్దు. నా పేరిట వచ్చేవాడిని ఎవరిని మీరు నమ్మద్దు. హల్లెలూయా. ఎవరిని నమ్మకండి. మరి ఈ రోజున మనం ఎవరిని నమ్మొచ్చున్నాం? మనుష్యుని నమ్మొద్దు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు, నువ్వు మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీతోటి మాట్లాడి ముందుకు నడిపిస్తాడు. దేవుడు నాతో మాట్లాడతాడన్నటువంటి గర్వంతో మనం ఉండాలి. దేవుడు నాతో మాట్లాడతాడు, అలాంటి విశ్వాసం కూడా మనలో ఉండాలి. ఆ విశ్వాసం మనలో లేదు అన్నట్టు కనుక దేవునితో మాట్లాడలేడు. దేవునితో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనలో అంత బలమైనటువంటి విశ్వాసం కూడా ఉంటే దేవుడు మనతోటి మాట్లాడతాడు. ఆ బలమైనటువంటి విశ్వాసం లేకపోతే దేవుడు నీతోటి మాట్లాడతాడు. కాకపోతే కొంచెము నీ యొక్క విశ్వాసం బలపడిన తర్వాతను, లేకపోతే ఇంకొద్దిగా నువ్వు దారి తప్పినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దర్శించి మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రతిదానికి సమయం కలదనేసి అని దేవుడు ప్రసంగిలో అంటాడు. ఏంటండి, నేను నీతో మాట్లాడడానికైనా ఏదైనా కానీ సందర్భంలో నేను దర్శించడానికైనా ప్రతిదానికి సమయం కలదా అంటున్నాడు. దేవుడు యోబుతో వెంటనే కలవలేదండి. యోబు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు దేవుడు మధ్యలో తనని దర్శించి, బాబు తట్టుకొనుండు, ఇంకొద్ది కాలమే, ఇది నీకు పరీక్ష అని దేవుడు ఎక్కడ అనలే. ఏంటండి, మరి నీకు వచ్చేటువంటి పరీక్షలో దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడా? తట్టుకుని అనేసి అంటాడా? నో అనడు. ఏమంటాడు తెలుసా? ఈ యొక్క పోరాటం నువ్వు పోరాడు, నేను నీ వెనకాలే ఉంటా. ఈ పోరాటంలో నువ్వు అలా నిలబడు, ఈ పోరాటం నేనే చేస్తా. దావీదులాగా నువ్వు నిలబడు. వాళ్ళందరూ చూసి భయపడుతున్నారు అనేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటండి, వాళ్ళు ఒక గొలియాదును పట్టుకొని వచ్చేసి, ఒక ఫిలిస్టీలు అలాగే ఒక గొలియాదును పట్టుకొని వచ్చేసి నిలబడి, ఒక్కరు ఎవరన్నా రండి నాతో యుద్ధం చేయండి సరిపోతుంది అనేసి అని అంటున్నాడు. మరి ఈ రోజున నువ్వు ఆ ఒక్క యుద్ధమే నువ్వు చేయలేకపోతే గనక
నువ్వు ఆగిపోయి ఉంటే దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. అందుకే ఆయనని ప్రభు అయిన యేసుక్రీస్తుని యూదా గోత్రంలో అనేసి అని అన్నాడు. యూదా గోత్రంలో దావీదు వంశావళి అనేసి అని అంటున్నాడు. దావీదు వంశావళి ఏమనగా అనేసి అని అంటున్నాడు. అంటే ప్రతి దానికి దేవుడే ముందొచ్చి నిలబడి నీకోసము అన్ని కార్యములు చేస్తాననేసి అని అంటున్నాడు. ఆయన నీకు ప్రత్యక్ష గుడారంగా ఉంటున్నాడు. ఆయన నీకు మందసముగా ఉంటున్నాడు. ఆయన నీకు వెలుగులో మేఘస్తంభంగా ఉంటున్నాడు. రాత్రి అగ్నిస్తంభమై నిలబడుతున్నాడు. పోరాటము జరిగేటప్పుడు దేవుడు నీకు ముందుండి నిలబడుతున్నాడు. నువ్వెందుకు గర్వపడవు దేని గురించి? ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై గాడ్. హల్లెలూయా. నేను నా దేవుని బట్టి గర్వపడుతున్నాను. నా దేవుడు నాతో మాట్లాడతాడు. నా దేవుడు నన్ను కష్టాల్లో నాకు తోడుగా ఉంటాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉంటాడు అనేసి అని నువ్వు నమ్మితే దేవుడు నీకు ముందుండి నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. చిన్న ప్రార్థన చేస్తాము, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్భుతీయుడ, ఆది సంభూతుడ, మీకు వందనాలు తండ్రి. యొక్క సమయంలో మరి మీ యొక్క మాటలు తండ్రి ధ్యానించి ఉండగా అయ్యా, మేము ఎక్కడైనా కానీ తప్పుడుగా ఆలోచించిన, తప్పుడుగా మేము నడుచుకున్నా అయ్యా, మా యొక్క కోరికలు తండ్రి ఒక్కదాని తర్వాత ఒకటి ఎలాగైతే ఎదుగుతూ ఉన్నాయో, మారుతూ ఉన్నాయో, ఒకదాని పట్ల మేము కఠినముగానో స్పష్టముగానో లేకపోతే నాయన జరగదని అంటున్నారు. కనుక ఈ సమయంలో మరి మీరు ముందుని నడిపించండి. మీరు తన రాచనాయన మేము ఒకటే మీ సన్నిధి వైపు, ఒకటే మీ స్వరం వైపు, ఒకటే మీ మార్గంలో మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మేము పరలోక రాజ్యము చేరుటకు నాయన ఆయా అపవాది మమ్మల్ని అటు ఇటు తిప్పుతూ ఉండగా, లోకము తండ్రి తలకిందులవుతూ ఉండగా మీ వైపున దృష్టి పెట్టిన వారు తండ్రి వారికి రక్షణ ఉంటుందా అంటున్నారు. మీ వైపున తండ్రి నిలబడిన వారికి మీరు తోడుగా ఉంటానంటున్నారు. ఈరోజు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి, మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మీరు మాకు చేపట్టి నడిపించండి తండ్రి. ఎవరో చెప్పుడు మాటలు వింటాం కాదు నాయన, ఎవరో తండ్రి రాజు మమ్మల్ని మోసం చేస్తారనేసి అని అంటుంది వాక్యం. అయ్యా, మేము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటకు సహాయం దయచేయండి. అయ్యా, దీర్ఘంగా మాట్లాడే వారి దగ్గరికి కాకుండా అయ్యా మరి నాయన ఏమున్నా కానీ మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేసే వాళ్ళని అయ్యా మేము తండ్రి రాచి నాయన మేము చూడటకును తండ్రి అయ్యా హెచ్చరించే వారి దగ్గరికి నాయన మేము వెళ్ళటకును, వారు మా దగ్గరకు వచ్చేటకును సహాయం దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి యొక్క సమయంలో ఎత్తబడుచున్నటువంటి నాయన యొక్క వాక్యాన్ని దీవించి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేమందరముగా నాయన కలిగి ఉండటకు సహాయం దయచేయండి. అయా, ప్రపంచంలో నలుదిక్కుల ఎన్నో తండ్రి రాచనైన విపత్తులు కనిపిస్తూ ఉన్నాయి, విచిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని చూసి భయపడకుండా అయా, లోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు నీవు నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చి నడిపించి మీరు తండ్రి రాజ చేపట్టి నడిపించమని అడుగుతూ ఈ వాక్యము తండ్రి అంచెలంచెలుగా మా యొక్క హృదయంలో నాయన భద్రపరుచుకొని అయా ఆ యొక్క వాక్యము తండ్రి ఎదుగుటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలించుటకు సహాయం దయచేయండి. ఫలభరితమైనటువంటి జీవితం నాయన అయా, అందులోనూ నాయన పనికొచ్చేటువంటి ఫలముగా ఉండటకు సహాయం దయచేయండి. పనికిరాని చేదు ఫలములు అయా మేము ఫలించక అయా మంచి పనికొచ్చేటువంటి ఫలములుగా మేము నిలబట్టుకు సహాయం దయచేయమని అడుగుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా తిరగరు, యేసు రక్తం ఇచ్చి, ప్రభు యేసు నామే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణమనిచ్చి అపవాది క్రియలంతా కొట్టిన తండ్రి నీ కార్యం నిరంతరం జయం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకుని సహవాసం, సంఘానికిను సంఘ సభ్యులకును కూడి వచ్చిన ప్రతి వారికిను ఆన్లైన్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి సదాకాలంతో నిడుగుని నడిపించిందిగా. ప్రైజ్ లార్డ్.